అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఒక మంచి వీడియో ద్వారా వచ్చేసానండి. ఈ వీడియో మీ అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం నలుగురికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 2026 జూన్ 5వ తారీఖు నుంచి తెలంగాణలో భూముల యొక్క వాల్యూస్ అయితే పెంచడం జరిగింది. సో ఎన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయో తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్లో మొత్తం కూడాను భూముల రేట్లు పెంచడం జరిగింది. అయితే ఈ వీడియోలో మాత్రం మనం రంగారెడ్డి జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాలో శంకరపల్లి మండలం ఏదైతే ఉందో ఆ మండలంలో ఎన్ని విలేజెస్ అయితే ఉన్నాయో ఆ విలేజెస్లో ఒకప్పుడు రేట్లు ఎంత, ఈరోజు పెరిగిన రేట్లు ఎంత అన్నది ఈ వీడియోలో క్లుప్తంగా చూద్దాం. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక విషయం గురించి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. తెలంగాణలో భూముల రేట్లు అయితే పెరిగాయి కానీ స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ అయితే పెరగలేదు. గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు మీరు ఒక ప్రాపర్టీ కొన్నప్పుడు, ఒక ఫ్లాట్ కానీ ఒక ఓపెన్ ప్లాట్ కానీ కొన్నప్పుడు అఫీషియల్గా సేల్ డీడ్లో అఫీషియల్ అమౌంట్ మీరు ఎంతైతే పెట్టుకున్నారో దానికి 7.6% రిజిస్ట్రేషన్ అమౌంట్ పే చేసేవారు. మనకి ఈరోజు కూడా ఏదైతే మీరు పెరిగిన రేట్లు ఏదైతే ఉన్నాయో డాక్యుమెంట్లో అఫీషియల్గా వైట్ అమౌంట్ ఏదైతే చూపిస్తున్నారో దానికి కూడా 7.6% మాత్రమే కట్టాలి. కానీ కొంతమంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, రియల్టర్లు భూముల రేట్లతో పాటు స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ కూడా పెరిగాయి. కొంతమంది 8% అంటున్నారు, కొంతమంది 9% అంటున్నారు, కొంతమంది 10% అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. అఫీషియల్గా వైట్ అమౌంట్ ఏదైతే మీ డాక్యుమెంట్లో చూపిస్తున్నారో అయితే అపార్ట్మెంట్ కానీ ఓపెన్ ప్లాట్ కానీ దానికి 7.6% మాత్రమే మీకు రిజిస్ట్రేషన్కి ఖర్చు అవుతుంది. దానికంటే ₹1 కూడా ఎక్స్ట్రా ఖర్చు అయితే అవ్వదు. అయితే తెలంగాణలో ఇప్పుడు భూముల రేట్లు ఏదైతే పెరిగాయో దాని గురించి శంకరపల్లి SRO ఏదైతే ఉందో ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్లోకి ఈరోజు ఏ విలేజెస్ వస్తున్నాయి, ఆ విలేజెస్లో ఒకప్పుడు గవర్నమెంట్ వాల్యూ ఎంత, ఇప్పుడు కొత్తగా పెంచిన తర్వాత అపార్ట్మెంట్కి కానీ ఓపెన్ ప్లాట్కి కానీ ఎంతవరకు పెరిగాయి అన్నది ఈరోజు శంకరపల్లి SRO గురించి పూర్తిగా తెలుసుకుందాం. శంకరపల్లి SRO ఏదైతే ఉందో ఈ SROలోకి టోటల్గా 36 విలేజెస్ వస్తున్నాయి. మనకి కొత్తగా ఏదైతే రిజిస్ట్రేషన్ అమౌంట్లు పెరిగాయో ఇప్పుడు అవి ఒక్కసారి విలేజ్ పరంగా మనం చూసుకున్నట్లయితే కనుక అపార్ట్మెంట్కి ఎంతవరకు పెరిగాయి, ఓపెన్ ప్లాట్కి ఎంతవరకు పెరిగాయి అన్నది మనం ఈ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో శంకరపల్లి SRO గురించి ఈ వీడియోలో అయితే మనం క్లియర్ కట్గా తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా ఇది 10 మందికి ఉపయోగపడే వీడియో కాబట్టి నలుగురికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోలు డెఫినెట్గా మనం రాను ఇంకొన్ని వీడియోలు అయితే చేస్తూ ఉంటాము. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.